అబ్బబ్బబ్బా ఆ తొక్క ఎలాగొస్తుంది బా. చాలా అంటే ఇప్పుడు బస్తాయి కాయలు కొంచెం చూడు నిజంగా టేస్ట్ అట్లాగే వస్తుంది. ఆ పొర పొర బా. ఇది కూడా తొనలు బాగున్నాయి, పెద్ద తొనలు ఉన్నాయి, బాగున్నాయి. ఆ తొక్క రావడమే అది ఒక భలే ఉంది. అవును, చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ పల్పి ఎలా ఉందో. ఫ్రెండ్స్ జాంకాయలకి అయితే ఇంకోసారి వద్దాం బా. కానీ అంటే ఇలా అమ్ముతున్నారా మామూలుగా అంటే జాంకాయలు గట్ట? లేదు అమ్మట్లేదు. అంటే మనకి ఒక్కోసారి నేను ఇలా వస్తా ఉంటాను కదా, అందుకు పరిచయం అనమాట. అవునులే, అందుకు నేను ఎప్పుడైనా వచ్చినా నాకు ఇస్తా ఉంటారు. ఏదైనా ఇలా మాకైతే అదృష్టం. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి దెబ్బకాయలు దెబ్బకాయలు. చెట్లే ఉన్నాయి, దెబ్బ చెట్లే. ఫ్రెండ్స్ అదిగో సర్ప్రైజ్ అక్కడ ఉంది, చూపిస్తాను దగ్గరికి వెళ్ళి నడండి. ఫ్రెండ్స్ ఇదిగో చూస్తున్నాను కదా, ఇది మా పూర్వకాలం పద్ధతి గిన్నె స్టాండ్. నో కాస్ట్, నో రేట్, నో ఈఎంఐ. ఇదిగో సర్ప్రైజ్ అంటే ఇదే అనమాట. చూస్తున్నారు కదా, పళ్ళు అయితే పైన చాలా పండిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటిని కోసుకోవడానికి అయితే వచ్చాం, మొత్తం 4 వచ్చాం. ఇక అవన్నీ పళ్ళు అనమాట. బాయ్ దెబ్బకాయలా నారింజ బా? నారింజ. దెబ్బకాయలు అంటే కొద్దిగా పులుపుదనం ఉంటుంది అనమాట, నారింజకాయలు కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. సరే ఒక్కాయ తిని చూద్దాం. అసలు కొయ్యు ఏ విధంగా ఉంటాయో, కింద పడ్డా వద్దు బా, కొయ్యు. ఇప్పుడు మావాడైతే ఎక్కడా చూస్తున్నాడు, సాధిస్తాడా లేదు చూద్దాం. ముళ్ళు ఉండడం వల్ల అంటే మా ఏజెన్సీలో అయితే ఓకే అలవాటే, కాకపోతే ఇప్పుడున్న జనంలో అయితే ఎక్కట్లేదు. అది ఇప్పుడున్న జనరేషన్ అయితే ఎక్కట్లేదు అసలు. ఎవరు చూద్దాం, మావాడు సాధిస్తాడో విఫలం అవుతాడో. లేదు బాగానే ఎక్కాడు. జాగ్రత్త జాగ్రత్త. ఫ్రెండ్స్ ఇక్కడ గేదెలు కూడా ఉన్నాయన్నమాట. ఇది ఒక మకం అన్నమాట, చేను మకం అన్నమాట. నాకైతే సూపర్ అంటే సూపర్ అనిపించింది అనమాట ఈ గేదెలు గట్ట ఇక్కడ ఉండడం. చూస్తున్నాను కదా, మా వాడైతే పైన దెబ్బకాయలు అయితే కోస్తున్నాడు అనమాట. పళ్ళు యాక్చువల్గా నారింజ పళ్ళు, దెబ్బకాయ కూడా కాదు, నారింజ జాతికి సంబంధించి. కానీ నా చుట్టుపక్కల ఏరియా చూస్తున్నారు కదా, ఇది చేను మకం అనమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉందనే చెప్పుకోవాలి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పీస్ఫుల్. ఇదంతా జీవిత తోట. చూస్తున్నారు కదా, ఇవన్నీ పండిపోయి ఉన్నాయి అన్నమాట కాయలు అయితే. లోపల చూడటానికి చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ నారింజకాయ అంటే నచ్చేంత వరకు ఉంటుందిలే కదా. ఈ దొరకట్లేదు బాబాయ్, అసలు లేవు కదా మా ఆయన. నేను ఇన్ని చెట్లు చూడటం ఒకేసారి ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే 3 చెట్లు ఉన్నట్టున్నాయి కదా బా. చూద్దాం ఇప్పుడు. చూస్తున్నారు కదా, చాలా పల్పీ ఉన్నది లోపల, అంతే పల్పీ అంతా ఉందన్నమాట. చూద్దాం ఇప్పుడు తీయగా ఉంటుందో ఎలా ఉంటుందో, కలర్ఫుల్గా ఉంటుందో. నైస్. మొన్న ఎలా ఉంది కదా, చాలా బాగుంది కదా. అసలు నారింజకాయలు ఈ టేస్ట్ బయట తోటగా అమ్మే కాయలు అంటే నారింజకాయలు మనం ఇంత టేస్టీగా చూడం అసలు, ఇంత తీయగా కదా. అంటే బాగా ముదిరిన అందువల్ల అంటావా? అవును బా, బాగా ముదరడం వల్ల బాగున్నాయి. అసలు ఒకసారి తిను కదా, పెట్టుకోగానే తీయదని తెలిసిపోతుంది. బత్తకాయ పక్కకి రాదు, పిక్కలు కూడా అదే ఆరెంజ్ పక్కకి రాదు. అవును నిజంగా. ఖచ్చితంగా బాగా టేస్ట్ ఉన్నాయి బా, తీయగున్నాయి, బాగా తీయగున్నాయి. అబ్బా ఏమవుతారు బా, ఏమవుతారు వీళ్ళు నాకు?
నీకు పెద్దమ్మ. ఫ్రెండ్స్ నాకైతే వరుసగా అయితే అత్తాళ్ళు అవుతారు అన్నమాట. వీళ్ళైతే చూస్తున్నారు అత్త వాళ్ళు అయితే మొత్తం గేదెలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఇవి ఇంకా ముద్రాలు అన్నమాట. ఇవి ఇంకా పళ్ళు అవ్వాలి, లేతవి ఉన్నాయి, పచ్చి పచ్చిగా ఉన్నాయి అన్నమాట. కానీ ఏరియా ఎందుకో కానీ నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఏదైనా సరే బాగుంది. 10 కాయలు ఒక్కొక్కడు 10 కాయలు తినేసి పర్లేడు బా, వెరీ గుడ్ బా. అది అటు నుండి అది ఎక్కడి నుంచో దొల్లుకుంటూ వచ్చింది అది వాడే. ఫ్రెండ్స్ ఇవి అయితే ఇప్పుడు కోసుకుంటాం ఇంకా కోసుకుంటాం. ఎందుకంటే ఇవి అలా వదిలేసినా సరే పాడైపోతాయి, పండిపోయినాయి. అమ్మా లేవా ఫ్రెండ్స్? మేమైతే అత్తని అడిగే కోసుకున్నాం అనమాట. ఇప్పుడైతే అత్త అడవిలో ఉంది, ఎందుకంటే గేదెలకు వెళ్ళిపోవాలి కదా. కాబట్టి పుల్లనా తీయనా అదేనా? నారింజ పండు నోరూరుతుంటే నిన్ను చూడగానే నోరూరుతుందే. తిననా పుల్లనా చేదునా అన్ననా? కారం ఉప్పు. ఇది ఇట్లకి కారం ఏం అవసరం మ్యాక్సిమం ఏంటంటే దీనికి కావాల్సిన గాగపూట అనేది లేదు లేదంటే పాడైపోయాను. నారింజ తినాలని మరి ఏం సంవత్సరం బా, 2 సంవత్సరాల నుంచి మనం అనుకుంటున్నాం, అసలు లేనే లేవు ఎక్కడ. చూస్తున్నారు కదా మా బాబు అయితే. ఇప్పుడు అత్త అయితే గేదెలు వెళ్ళిపోద్ది అనమాట. మాది లేడదా అవన్నీ ఇప్పుడైతే అత్త మేపుకొని రావాలన్నమాట. వీటి వల్ల ఆదాయం ఉంటుంది, అలాగే వీటిని మేపేటప్పుడు కూడా కొంచెం కష్టం అయితే ఉంటుంది. కష్టపడితే ఏదైనా సరే సాధించాలి. కానీ ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. మామిడి పూత కూడా వచ్చేస్తుంది అప్పుడే ఫ్రెండ్స్. ఇదో మామిడి పూత కూడా వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా, మామిడి పూత కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ చిన్న మామిడి చెట్లే, కానీ ఇవి ఏంటంటే హైబ్రిడ్ అనుకుంటా. జాగ్రత్త ముళ్ళు. చేతిలోనే నలిగిపోతున్నాయి చూడు టేస్ట్కి. గుల్ల దేరిపోయి అంటాం కదా బా, ఉంచేసిన ఈ పాడైపోతాయి బా కదా. ఈడే బాగా ఎక్కాడు, ఉన్నాడు ఫాస్ట్గా ఎక్కాడా, అలవాటు గోడలు దూకడా. ఏమన్నా నేను చూడలేదు, ఇలా పెట్టుకుని ఉన్నాను, ఆడొక చూస్తున్నాను. రే నువ్వు 2 కాయలు తిను పైన, నువ్వు తిను, నువ్వు అది తిను. అలసిపోయారు కదా, నేను ఇది తింటాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎవరిదాలు తింటున్నాం. కాసేపు అయితే డస్ట్ ఉంది, కాకపోతే ఈ పెద్ద కాయలు బాగా, మరి చిన్న కాయలు కానీ పెద్ద కాయలు, కాకపోతే ఇంకా చాలా ముద్రాలు అనమాట. కానీ చూడటానికి ఎంత బాగున్నాయి బా కదా. ఇది నారింజ కదా బా, గుర్తులు ఉన్నాయి చూడండి. ఇది మా పెద్దమ్మ చేను గారి చెట్లు అనమాట. ఇవన్నీ ఇంకో చెట్టు ఉంది, ఆ చెట్టుకు కూడా వెళ్దాం. ఎంతో చెట్లు కాదు ఇది, నిజంగానే చేతుకు కూడా అందేసే అవకాశాలు కూడా ఉన్నాయి బా. ఈ హైబ్రిడ్ అంట, మొదలు కూడా చూడు చాలా చిన్నది ఉన్నది కదా. అవును, కానీ కాయలు చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయి బా. చాలా చిన్న మొదలు కాదు అది ఎంత అందంగా ఉన్నాయి చూడు. అవును కదా, ఇవి ఇంకా పెద్దవి కానీ ముదరాలు బాబా కదా. అవును బా, నెక్స్ట్ మంత్ కల్లా ముదురుతాయి అన్నమాట. అల్లదా పండింది బా, అల్ల చూడు బాగాలేదు. అవి నిమ్మకాయలు కదా బా, ఇయ్యాడు బా నిమ్మకాయలు కూడా అలా కాసేసి పాడైపోయింది. అదే గాగపోట అంటాం కదా, అందుకు అనమాట ఇది. కానీ నిమ్మకాయలు చూడు అయ్యేలా కాసేసి. నిమ్మకాయలు ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. చెట్టుకు లేదంటే ఒక 4 కాదు, ఆ కొమ్మ వంగిపోలేదా? వంగిపోయింది కదా, ఆ దెబ్బ వంగిపోయింది. అవును, ఓడి అమ్మ అమ్మరంటావా? అంటే పెంట బలం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎరువు, పెంట ఎరువు అయితే దానివల్ల అయితే ఇక్కడ బాగా వేపుగా పెరుగుతున్నాయి, కాస్తున్నాయి అన్నమాట. ఇక్కడ అన్నీ ఉన్నాయి బా. ఇదేం చెట్టు బా? కరకాయ చెట్టు కాదా? కరకాయ చెట్టు కాదా?
ఓకే ఓకే ఓకే, ఇప్ప చెట్టు. ఫ్రెండ్స్, ఇప్ప చెట్టు అనేది ఎందుకు వాడతారంటే ఇప్ప పూలు ఇప్ప సారాలు కానీ అన్ని చెట్లు ఉన్నాయి, బాగున్నాయి కదా. ప్లేస్ కూడా బాగుంది. అయితే ఈ ముదిరినట్టే ఉన్నాయి, దీని టేస్ట్ కూడా చూడడానికి వస్తున్నాను. చెట్టు చిన్నదే కాదు బా, అంతరించిపోయి అనుకున్న దబ్బ చెట్లు ఇలా ఉన్నాయండి బా, నారింజ చెట్లు. పొడి అమ్మ, ఇన్ని చెట్లు ఒకేసారి చూడడానికి కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. దీని టేస్ట్ కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ రేక్ చెట్టు కూడా వేసుకున్నాను అత్త వాళ్ళు అయితే. రాలుతలేదా ఫ్రెండ్స్? ఈ రాయి చూసారు కదా ఎంత బాగుందో, రాయి అయితే పడ్డది. ఒడి అమ్మ, ఎంత ఎంత అందంగా ఉంది చూడు అసలు. కాయ ఎంత అందంగా ఉంది, అలా పట్టుగా బాగుంది, అలా పట్టుగా. అబ్బబ్బబ్బా, ఆ తొక్క ఎలాగొస్తుందా చూడు, నిజంగా టేస్ట్ అట్లాగే వస్తుంది. ఆ పొర ఇది కూడా తొనలు బాగున్నాయి, పెద్ద తొనలు ఉన్నాయి, బాగున్నాయి. ఆ తొక్క రావడమే అది ఒక భలే ఉంది. అవును ఫ్రెండ్స్, ఇక్కడైతే కుక్క మమ్మల్ని చూసైతే భయపడిందో తెలీదు, మాకు భయపెడుతుందో తెలీదు. కుక్క పిల్లలు కూడా ఉన్నాయి, ఇగో ఇప్పుడు తిని చూస్తే కానీ తెలదు. నేను ఇది కూడా బాగుంటుంది, సూపర్ బా ఫ్రెండ్స్. వర్ణించడానికి అయితే ఏం లే, ప్రతి తొన కూడా చాలా టేస్ట్ బాగుంది. నిజంగా వర్ణించడానికి ఏం లేదు, ఈ అందానికి తగ్గట్టే ఉన్నది తొన అయితే. ఆ కాయ అందమే అంత బాగుంది అనుకుంటే ఈ తొనలు ఇంకా మనం, కాకపోతే ఎక్కువ ఏం కాయలేదు అది, చిన్న చెట్టే. అవును, ఎక్కువ కాసింది కానీ ఇంకా ముదరలేదు. నిజమే. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ పల్పి ఎలా ఉందో. అలా తిప్పుకొని తింటా ఉంటది. దీనికి చక్కెర అవసరం లేదు బా కదా. మేము ఖచ్చితంగా 25 కాయలు పైగా తినేసి ఉంటాం ఈజీగా. పళ్ళు పులిసినట్టు కానీ ఏమి కనుకోలేదు, ఇంకా తినే అవకాశాలు ఉన్నాయి. మా వాళ్ళు చెట్టు అయితే ఎక్కువ ఉన్నారు, ఇంకా కనిపించట్లేదని. కానీ ఇయ్యేటి బాయ్, ఎంత టేస్ట్గా ఉన్నాయి ఇవి. 2 సంవత్సరాల నుంచి ఆశ ఇవాళ తీరుదా. నిన్న పనికొచ్చాను కాబట్టి లేదంటే తెలీదు. అంటే మనం మ్యాక్సిమం ఇటు రాం కదా ఇప్పుడు. పోదామా? ఇక్కడ ఎంత తినుకుంటే అండి ఇలానా. చెట్లు కూడా ఉన్నాయి కదా. హైబ్రిడ్ మామూలు చెట్లు ఎందుకు ఇలా కాసేస్తున్నాయి? కానీ అది ఒలిచేటప్పుడు మట్టుకు ఆ చెట్టు కాయ తొక్క వచ్చిందా ఏంటి ఉప్ప? ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే ఉప్పు తెచ్చుకున్నారు. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. అది ఉప్పుతో పాటు ఎలా ఉంటుందని చేద్దామని అంతే. ఉప్పు పెట్టుకున్నా సరే సూపర్గా ఉందండి. కానీ ఉప్పు అనేది అవసరం లేదు, కాకపోతే కొద్దిగా ఎక్కువగా అంటే ఈ టేస్ట్ ఎలా ఉందని. అవును, టేస్ట్ బాగుంది. సాల్ట్ బాగుంటుందా? ఉప్పే బాగుంటుందా? సాల్ట్ కంటే ఉప్పే బాగుంటుంది. గల్లుప్పు. అవును, గల్లుప్పు. ఎందుకంటే మన నోట్లో నవలడానికి కూడా బాగుంటుంది. వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము, ఎందుకంటే చాలా కాయలు కోసుకున్నాం అన్నమాట. ఇక్కడ చూపిస్తాను ఎన్ని కాయలు కోసుకున్నాం. ఏటా అక్కడ నుంచి ఇంత దూరం కనిపించినాయా? చాలా దూరం. అలాగే ఫ్రెండ్స్, జాంకాయలకి అయితే ఇంకోసారి వద్దాం బా. కానీ అంటే ఇలా అమ్ముతున్నారా మామూలుగా? అంటే జాంకాయలు గట్ట లేదు, అమ్మట్లేదు. అంటే మనకి ఒక్కోసారి నేను ఇలా వస్తా ఉంటాను కదా, అందులో పరిచయం అనమాట. అవునులే.
అందుకు నేను ఎప్పుడైనా వచ్చినా నాకు ఇస్తూ ఉంటారు. ఏదైనా ఇలా మాకైతే అదృష్టం. నవల చేతి ఇక్కడ చేసినట్టున్నారు కదా. అవును బా, ఇక్కడే. ఎవరి చేయాలో అలా చేసుకుంటారు బాగా. అవును బా. కానీ పుట్టలు లోగుతున్నాయి బాగా. ఇంత చెట్లు చాలా విచిత్రం బా నిజంగా. ఇంత చిన్న చెట్టు కాసేస్తున్నాయి. హైబ్రిడ్ కాదు, ఇలా ఉండవు. హైబ్రిడ్ అసలు ఇవ్వరే. ఇవ్వరు. ఎందుకు ఇంత చిన్న చెట్లు కాసేస్తున్నాయి అనేది అంటే వీళ్ళ అదృష్టం అంతే, లక్కీ. లేదంటే కొన్ని అయితే పెద్ద చెట్లు ఉంటాయి కాయ. చూడి మొదలే చిన్నది. అయితే ఫ్రెండ్స్ అదే రోజు ఇంకో విచిత్రం కూడా జరిగింది. అదే వచ్చే వీడియోలో అయితే చెప్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.